వీణ రూమ్‌లో రెడ్ కలర్ బాక్స్ ఓపెన్ చేసైతే వాళ్ళ నానమ్మ అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా అందులో లిండా అండ్ వీణ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోస్ అయితే ఉంటుంది. ఇంకా పక్కనే హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ చేపించుకున్న హెయిర్స్ ఉంటాయి కదా! సో, దాన్ని తీసుకొనైతే హగ్ చేసుకొనైతే ఏడుస్తుంది. ఇంకా ఆ బాక్స్‌ని మొత్తం ప్యాక్ చేసి కబోర్డ్‌లో పెట్టేద్దామని చెప్పైతే వెళ్తుంది. ఇంకా అక్కడ ఎవరో ఏడుస్తున్నట్లయితే సౌండ్ అయితే వస్తుంది. ఇంకా సడెన్‌గా డోర్ తీసిన వెంటనే అక్కడ అయితే వీణ అయితే దయ్యం లెక్క అయితే కూర్చొనైతే ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళ నాన్నమ్మ అయితే ఫుల్లుగా అయితే భయపడిపోతుంది. దేవుడిని మనసులో అనుకోనైతే ఈసారైతే ఓపెన్ చేస్తుంది. కానీ అక్కడైతే ఏముండదు. ఇంకా దాన్నైతే లోపల పెట్టేసి అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. వీణ వాళ్ళ అక్క అండ్ వీణ వాళ్ళ నానమ్మ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్‌కైతే వెళ్తారు. అక్కడ వీణకి దొరికిన ఎవిడెన్స్ అయితే ఉంటుంది. ఇంక దాన్నైతే మొత్తం అయితే చూస్తూ ఉంటారు. సో, చూస్తున్నప్పుడు వీణ ఫోన్ అయితే ఉంటుంది. సో, వీణ ఫోను ఇంకా వీణ వస్తువులు చూసి వాళ్ళ నానమ్మ అయితే బాధపడుతుంది. ఇంకా అక్కడికైతే ఆ అబ్బాయి అయితే వస్తాడు. సో, వచ్చిన వెంటనే ఇలా నేను మీ అమ్మాయి గురించి అయితే తెలుసుకుంటున్నాను అనైతే చెప్తాడు. కానీ ఇంక అంతలోపే అక్కడ హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఇంతకుముందు రూమ్‌లో అయితే చూసింది. దానికి వాళ్ళ నానమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి పోలీస్ అతనైతే వచ్చి మాకు ఎవిడెన్స్ చాలా అయితే ముఖ్యం అనైతే చెప్తాడు. కావాలంటే మీరు ఇంటికైతే తీసుకెళ్ళిపోండి అని కూడా చెప్తాడు. లిండా తన గదిలో అయితే నిద్రపోతూ ఉంటుంది. ఇంకా సడెన్‌గా తను ఎక్కడికో వెళ్ళిపోయినట్లయితే అనిపిస్తుంది. ఇంకా 4 సైడ్స్ తననైతే గట్టిగా అయితే పట్టుకుంటారు. అక్కడికి వీణ అయితే కుంటుకుంటా వస్తుంది. దయ్యం లెక్క అయితే వస్తుంది. సో, వచ్చిన వెంటనే తన నోరైతే పట్టయితే చేతులతో అయితే చీలుస్తుంది. వీణకి ఏం జరిగిందో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.